ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దశపాపహర దశమి తిథిని గురించి చెప్పుకుందాం. జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి తిథిని దశపాపహర దశమి తిథి అని అంటారు. మానవులు తెలిసి కానీ తెలియక కానీ 10 పాపాలు చేస్తారు. ఈ పాపాలను అంటే ఈ 10 పాపాలని 3 రకాలుగా విభజించారు. 1. శరీరంతో చేసే పాపాలు. వీటిని కాయిక పాపాలు అని అంటారు. అవి వేరే వారి వస్తువుని వారికి ఇవ్వకుండా తీసుకోవడం, జీవులని హింసించడం, పరపురుషులతో కానీ పరస్త్రీలతో కానీ కలవడం. ఇక 2. మాటలతో చేసే పాపాలు. వీటిని వాచిక పాపాలు అని అంటారు. అవి కఠినంగా మాట్లాడడం, అసత్యం పలకడం, ఇతరులపై చాడీలు చెప్పడం, అనవసరపు మాటలు మాట్లాడడం. ఇక 3వ రకం మనసుతో చేసే పాపాలు. ఇవి 3. ఇతరుల ధనంపై కోరిక కలిగి ఉండడం, ఇతరులకి బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైనటువంటి అహంకారం కలిగి ఉండడం. ఈ 3 రకాలుగా ఉన్న మొత్తం 10 పాపాలను తొలగించే తిథి గనక జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి తిథిని దశపాపహర దశమి తిథి అని అంటారు. మరి ఈ రోజున ఈ 10 పాపాలను మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈ రోజున గంగా నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మాకు దగ్గరలో గంగా నది లేదండి, ఇప్పుడు మేమేం చేయాలి అని. అయితే మీరు స్నానం చేసేటువంటి బకెట్టులోని నీటిలో కాసిన్ని ఆవు పాలను కలుపుకొని ఆ నీటితో సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. ఇది గంగాజలంతో స్నానం చేయడంతో సమానం. ఇక్కడ మళ్ళీ మరొక సందేహం రావచ్చు, ఏంటంటే మాకు దగ్గరలో ఆవులు లేవండి, ఆవు పాలు దొరకడం లేదండి అని. అలాంటప్పుడు మీరు స్నానం చేయడానికి పెట్టుకున్నటువంటి బకెట్టులోని నీళ్ళల్లో చేయి పెట్టి తిప్పుతూ గంగా 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 అని 3 సార్లు పలికి భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని అప్పుడు ఆ నీటితో స్నానం చేయండి. తలచుకున్నంత మాత్రం చేత పాపాలను పోగొట్టే శక్తి గంగకి ఉంది. అందువల్ల గంగని ఆహ్వానించి స్నానం చేస్తే గంగా స్నానం చేసినంతటి ఫలితం వస్తుంది. అలాగే ఈ రోజున వీలైనంతగా గోవింద నామస్మరణ చేయండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ పూజించండి. ఈ రోజున దాన ధర్మాలు చేయడం మరీ మంచిది. ఈ విధంగా చేసి మీరు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి దశ పాపాలను పోగొట్టుకోండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.